వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన 6వ జాబితాలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలను తారుమారు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జిగా, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆంధ్ర నయీం అనే పేరున్న నాగార్జునారెడ్డికి గిద్దలూరు బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. గిద్దలూరులో వైసీపీ ఓడిపోతుందని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అడుగుజాడల్లో నర్సేవాణి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాణ్ణి నేను. అలాంటి నేను పార్టీకి వీర విధేయునిగా పనిచేస్తుంటే ఒక నయమును తీసుకొచ్చి మార్కాపురం నుంచి ఒక నయం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మామలు అక్కడ కోట్లు దోచుకుని అటువంటి ఒక నయమును తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెడితే మేము ఏ రకంగా పోసి మేము నాన్ లోకల్ మనిషి మేము ఏ రకంగా పోయి మేము ఇతను అక్కడికి పోయి ఆ నయం కాడికి పోయి మేము చేతులు జోడించి ఏమడగాలి? ఇక్కడ ఉండేది గిద్దలూరులో వాళ్ళు వచ్చి దోచుకోవడానికి సగిలేరు ఫారెస్టు సగిలేరు ఉంది, సగిలేరు తాతనే ఫారెస్ట్ ఉంది. ఇంకో వాళ్ళకి రెండు దోచుకోవడానికి అంతా తప్ప ఇక్కడ ఎలాంటి ఏమి లేవు. దయచేసి నాన్ లోకల్ వాళ్ళు ఆ నయం లాంటి వాళ్ళు మాకు వద్దు. ఇక్కడ కార్యకర్తలు కోడే కూర్చున్నారు జగనన్న మీద అభిమానంతో. ఈ సీటు పోతుందేమోనన్నట్టుగా చాలా మంది బాధపడుతున్నారు. నేను ఈ మెసేజ్ జగనన్న గారు చూస్తారేమోనని చెప్పి జగనన్న గారి కోసం చేతులు జోడించి అన్నకు చేతులు జోడించి నమస్కరించుకుంటున్నా. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన 6వ జాబితాలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలను తారుమారు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జిగా, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆంధ్ర నయీం అనే పేరున్న నాగార్జునారెడ్డికి గిద్దలూరు బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. గిద్దలూరులో వైసీపీ ఓడిపోతుందని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన 6వ జాబితాలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలను తారుమారు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జిగా, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆంధ్ర నయీం అనే పేరున్న నాగార్జునారెడ్డికి గిద్దలూరు బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. గిద్దలూరులో వైసీపీ ఓడిపోతుందని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు.